ఫిలిప్పు గారికి 4 కుమార్తెలు ఉన్నారట. ఆ 4 కుమార్తెలు కూడా ప్రవచించువారని దేవుని వాక్యం రాయబడి, అనగా దేవుని గురించిన విషయాలు మాట్లాడుతున్నారు. దేవుని గురించిన మాటలు వారు ప్రవచిస్తున్నారు. ఆడపిల్లలు 4 కూడా దేవునిలో కొనసాగుతూ దేవుని నామానికి మహిమకరంగా ఉంటే ఫిలిప్ గారు ఎంత ఆనందించుంటారు, ఎంత సంతోషించుంటారు. ఆయన పాత నిబంధనలో హేమాను అనే దైవజనుడు ఉన్నాడు. దేవుని మందిరంలో దేవునికి సన్నిధిలో పాటలు పాడే వ్యక్తిగా తన బిడ్డలందరినీ కూడా స్థిరపరిచాడు. తన బిడ్డలందరినీ కూడా దేవుని కొరకు సిద్ధపరిచి వారందరినీ కూడా ఆరాధికులను చేశాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ సంతానం కోసం ప్రార్థించండి. దేవుడు మీ సంతానాన్ని దీవించాలని, ఆశీర్వించాలని కోరుతున్నాడు. వెస్లీ గారు ఇంకా మాకు సంతానం కలగలేదు అని కొంతమంది అంటున్నారేమో. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇస్తాడు మీకు సంతానం. నీ దేవుని సన్నిధిలో ఒక నిబంధనలోనికి రండి. ప్రభావం మా బిడ్డలు నీ సేవలో వర్ధిల్లాలి, నీ కొరకు జీవించాలి ప్రభు, అట్టి సంతానం మాకు ఇవ్వండి ప్రార్థించండి. భార్యాభర్తలిద్దరూ కలిసి రోజు కొంత సమయం ప్రార్థించండి. రాజమండ్రి క్రైస్ట్ టిప్ సెంటర్కి శుక్రవారం ప్రార్థనలో కావచ్చు, ఆదివారం ఆరాధనలో చాలామంది బిడ్డలు లేని భార్యాభర్తలు వస్తున్నారు. ప్రార్థన ద్వారా దేవుడు ఎంతోమంది గర్భాలు దేవుడు తెరిచాడు. ఆయన సృష్టికర్త కదా, ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఈరోజు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుని సంతానాన్ని వర్ధిల్లింపజేసే దేవుడు ఆయన.